అక్కడ ఉండే రాజుగారు చుట్టూ ప్రాకారాలు కొడుతున్నాడు రంగనాథుని ఆలయానికి రక్షణ కోసం. ఆ కట్టే సందర్భంలో ఒక భక్తుడు వచ్చి భట్టర్ వారి దగ్గర, గురువుగారి దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేశారట. స్వామి, నా ఇల్లు కొట్టేస్తున్నారండి అంటే. ఎవరు కొడుతున్నారయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా మీ శిష్యుడే ఈ ప్రాంతాన్ని పాలించే రాజు, మీరు చెప్పండి స్వామి, నా ఇల్లు పోతుంది, నేను ఇక్కడ రంగడిని వదిలి ఉండలేను, రంగడు వస్తే నేను స్వామికి హారతిస్తూ ఉంటాను, నా గృహం లేకపోతే ఎలా అని ఏడిస్తే, అప్పుడు ఆ మహానుభావుడు భట్రవారు రాజుకి చెప్పారట, రాజా తప్పు నువ్వు చేస్తున్నది, కట్టే ప్రాకారం దేవుడికి రక్షణ ఇవ్వదయా, ప్రేమించే వ్యక్తులు దేవుడికి రక్షణ. గుడి చుట్టూతా, అందుకే మాడవీధుల్లో దేన్ని మాడవీధి అంటారు? ఇప్పుడు గుడి చుట్టూతా ఒక వీధి పెట్టేస్తే అది మాడవీధి అవదండి, మేడలు కలిగిన వీధులు అవ్వాలి. అక్కడ అందరూ ఉండి, చుట్టూ భక్తులు ఉండి, ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా దేవుడు వస్తుంటే హారతలు ఇవ్వాలి. ఇప్పుడు శ్రీరంగం వెళ్ళండి, సప్త ప్రాకార మధ్య 7 ప్రాకారాలు, ఒక్కొక్క ప్రాకారంలో ఇళ్ళు ఉంటాయి. ఒక ప్రాకారానికి ఇళ్ళు ఉంటాయి. రంగనాథ్ ఇలా వెళ్ళాడు ఒక వీధిలో వెళ్తే అప్పుడు ఆ వీధిలో వాళ్ళందరూ హారతలు పడతారు. రెండో వీధికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ వాళ్ళు హారతలు ఇస్తారు. ఈ 7 ప్రాకారాలు దాటి రంగనాథ దగ్గర రావాలంటే ఎంతమందికి ధైర్యం ఉంటుంది చెప్పండి? ఎవడు వెళ్ళి ఆ దేవుడి మీద చేయగలడు? అందుకే ఊరు మధ్యలో దైవాన్ని పెట్టి ఊరు చుట్టూతా వాళ్ళు ప్రాకారాలుగా ఉండేవారు. దేవాలయాన్ని బట్టి ఊరిని బట్టి దేవాలయం కాదు. కానీ ఇప్పుడు అలా లేదు. ఊరంతా ఒక చోటు ఉంటే దేవుడిని ఒక మూల పెట్టుతున్నారు. ఏమన్నా పోతే కొట్టుపోతే నాకెందుకని కాదు కదా. ఎందుకంటే దేవాలయం అనేది ఆగమశాస్త్రం ప్రకారం వాటిని కాపాడుకోవాల్సిన ధర్మము, ప్రేమ ఉంటేనే వస్తుందండి, లేకపోతే రాదు. నాకు అనిపిస్తుంటుంది, ఏనాడైతే ఆ వేకాళ్ళ మండపం కొట్టేశారో ఆ తర్వాత నుంచి దేశంలో శాంతి లేదండి. ప్రపంచం మొత్తం చూడండి అల్లకల్లోలం మొత్తం. ఎందుకంటే తిరుమల అనేది వైకుంఠం. మనకి పురాణాలన్నీ చెప్తున్నాయి ఏమనంటే, వైకుంఠాత్ పరమోహ్యేష వెంకటాఖ్యో నభోత్తమ అని. ఆ పర్వతం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో ఉన్న ఆ వైకుంఠమే. అది వైకుంఠం కంటే గొప్పదని కీర్తించారు పురాణాల్లో. అటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ కొండ 2 కొండలు కూడా కాదు, 7 కొండలు, అంతా అయిందే. వైకుంఠం నుంచి తీసుకొచ్చినటువంటి పర్వతం. దాన్ని కాపాడుకోవాలి. ధర్మం మరి ఎన్నో ఉపన్యాసాలు ఎంతోమంది చెప్తున్నా, ఎక్కడ ఏ అవయవ లోపం జరిగిందో ఆ అవయవాన్ని అక్కడ పెట్టుకోవాలి అనేది ఎవరు చెప్పరు. దాన్ని కాపాడుకోవాలని చేయరు.